వెల్కమ్ టు RTV. నేను మీ దీప్తి. మనం చూసుకున్నట్లయితే వంట నూనె అనగానే ఏది కల్తీయో ఏది ఒరిజినలో తెలియని సిచ్యువేషన్ ప్రజెంట్ మార్కెట్లో ఉందని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే రకరకాల బ్రాండ్ నేమ్స్తో అనేక రకాల ఆయిల్స్ అయితే మనకి మార్కెట్లో ఉన్నాయి. కొంతమంది దాని నాణ్యత చూసుకునేటట్లయితే మరికొంతమంది ఏది తక్కువకు వస్తుందా అని చూసుకుని కొంటూ ఉంటారు. దాని ద్వారా అనేక రకాల ఫేక్ ఆయిల్స్ అయితే మార్కెట్లో మనకున్నాయి. మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఈ విజయ ఆయిల్ హైదరాబాద్ అనేవాళ్ళు నాణ్యతతో కూడుకున్న ఆయిల్ని గవర్నమెంట్ ద్వారా మనకి అందుబాటులో మార్కెట్లో ఇస్తూ ఉన్నారు. అసలు ఈరోజు ఈ విజయ ప్రోడక్ట్స్ అన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్లాంట్ మేనేజర్ వెంకటేశ్వర రెడ్డి గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రొడక్షన్ కానీ అలానే ప్యాకింగ్ కానీ ఎలా అవుతుందో వీటన్నిటి గురించి తెలుసుకుందాం రండి. నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. సార్ ఇప్పుడే బయట మీ ప్లాంట్ చూసి వచ్చాను. చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేస్తున్నారు. సో అసలు ఇప్పుడు చెప్పండి, అసలు విజయ అనే పేరు ఎలా వచ్చింది అండ్ ఈ సంస్థను మీరు ఎప్పుడు స్థాపించారు అండ్ ఏ ఉద్దేశంతో స్థాపించారు? విజయ అనేది గవర్నమెంట్ బ్రాండ్ నేమ్. అది ఒకటి సేఫ్ ఫుడ్ ప్లస్ నమ్మకము ప్లస్ ఇది కలిగిన విజయ గవర్నమెంట్ సంస్థ కాబట్టి విజయ బ్రాండ్ పెట్టగలరు. అది ఇప్పటికి 38 years అయింది. విజయ బ్రాండ్ స్టార్ట్ చేసి 38 years అవుతుంది. అది కూడా గవర్నమెంట్ స్కీమ్ కింద పేద ప్రజలకు మధ్యతరగతి సప్లై చేయాలని చెప్పి స్టార్ట్ చేసింది. అది ఈరోజు మార్కెట్లో విజయ బ్రాండ్ దినదినాభివృద్ధి చెందుతుంది. మొత్తం అసలు ఎన్ని స్టేట్లో విస్తరించింది? ప్రస్తుతం అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు. సో మీ బ్రాండ్కి సంబంధించి టోటల్గా అసలు ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర? టోటల్గా 8 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వాటర్తో కలిపి, మినరల్ వాటర్తో కలిపి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, డబుల్ ఫిల్టర్ గ్రౌండ్ నట్ ఆయిల్, తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్, పామ్ ఆయిల్, తర్వాత కోకోనట్ ఆయిల్, జింజిలి ఆయిల్, జింజిలి కూడా ఉంది. సో అసలు ఈ రిఫైనరీ ప్రాసెస్ అంతా మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు మాకు క్రషింగ్ ప్లాంట్స్ ఉన్నాయి మా రిప్యూటెడ్ సప్లయర్స్కు. వాళ్ళ దగ్గర నుంచి మేము అక్కడ మా క్వాలిటీ కంట్రోల్ని పెట్టి చేసుకొని తీసుకొస్తాము. తెచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ చేస్తాం. వచ్చిన ట్యాంకర్ కూడా రీటెస్ట్ చేసి మా క్వాలిటీ ప్రకారంగా పారామీటర్స్ ఉన్నాయంటే మేము తీసేసుకుంటాం, లేకపోతే రిటర్న్ మళ్ళీ అక్కడికే పంపించేస్తాం, బ్యాక్ పంపించేస్తాం, రిజెక్ట్ చేసి పంపించేస్తాం. అట్లా. సో మీరు సేకరించిందంతా ట్యాంకర్స్ ద్వారా ప్లాంట్లోకి వస్తుందని చెప్పారు కదా, సో ఈ ప్రాసెస్ అంతా ఒకసారి మాకు చూపిస్తారా? చూపిస్తామండి. మాకు సేకరించిన ట్యాంకర్స్ అని లోపలికి వస్తాయి. మేము టెస్ట్ చేసిన తర్వాత అది ఎట్లా ప్యాక్ చేస్తాము, ఎక్కడెక్కడ స్టోరేజ్ చేస్తాం, మీకు మొత్తం డీటెయిల్స్ చూపిస్తాను. ఓకే. అన్ని లోపలికి రావడం, ఒక్కసారి ఇక్కడ ఆయిల్ ట్యాంకర్స్ లోపలికి వచ్చిన తర్వాత అన్లోడింగ్ అనేది అసలు ఎలా చేస్తారు అండ్ ఈ ఆయిల్కి క్వాలిటీ కంట్రోల్ అనేది ఎలా చేస్తారు చూపిస్తానండి. మీకు ప్రాసెస్ ఎలా చేస్తామనేది మీకు మొత్తం చూపిస్తాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము షాంపుల్స్ తీస్తాం. దీనిలోకి వెళ్ళి డ్రాప్ తీసుకుంటాం. దీంట్లోకి వెళ్ళి మేము వాల్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి షాంపుల్స్ తీస్తాం. దాన్ని సపరేట్ వాల్ తీసేసి దీన్ని తీసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ ఉంటాడు మాకు. ఎవ్రీథింగ్ చేసాడు, అన్ని ఆయిల్స్ ఏదైనా సరే ఆయిల్ అన్ని వచ్చిన ట్యాంకర్ అంతా చేసిన ప్రతి ట్యాంకర్ ప్రాసెస్ చేసిన తర్వాత అక్కడ మనకు కావాల్సిన పారామీటర్స్లో ఓకే అయిన తర్వాతనే వి గో టు ఫర్ అన్లోడింగ్. క్వాలిటీ కంట్రోల్ స్టిచ్ చేస్తాం. ఇదంతా క్వాలిటీ మొత్తం చెకప్ ఉంటుంది మొత్తం. అయితే మీకు ఇంతకుముందు అక్కడ నేను అన్లోడింగ్ పాయింట్లో చెప్పాను, షాంపూలు తీసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి ఓకే అంటేనే మనం అన్లోడ్ చేస్తాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ ల్యాబొరేటరీలో ఉండే క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ రత్తంగపాణి రెడ్డి గారు ఇప్పుడు మీకు మొత్తం టోటల్గా ఎలా చేస్తారని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ట్యాంకర్ వచ్చే ప్రతి ట్యాంకర్ నుంచి ఆయిల్ కలెక్ట్ చేస్తారండి? సో ప్రతి ఒక్కటి ఈ ల్యాబ్కి వస్తుంది. సో అసలు మీరు ఇక్కడ ఏం చేస్తారండి? ఇక్కడ మొత్తం సన్ఫ్లవర్ కానీ, రైస్ బ్రాన్ అని కానీ, జింజిలి, కోకోనట్, గ్రౌండ్నట్ ఆయిల్ మన దగ్గర ఉంటుందండి. ఈ ట్యాంకర్లు డైలీ మన దగ్గరికి వస్తాయి. సన్ఫ్లవర్ ట్యాంకర్ వచ్చిందనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఛాంబర్లో మనము శాంపుల్ తీస్తాం. అదేవిధంగా అన్ని ట్యాంకర్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఛాంబర్లో మనం ఈ విధంగా శాంపుల్ తీసిన తర్వాత అది కలెక్ట్ చేసి దాన్ని 13 టెస్టులు చేస్తాం మనం. బీఆర్ రీడింగ్ అని, ఒకవేళ దాని నామ్స్ ప్రకారం రాకుంటే కూడా రిజెక్ట్ చేస్తాం. రెండోది అయోడిన్ వాల్యూ విత్ ఇన్ ద లిమిట్. ప్రతి దానికి ఒక
మ్యాక్సిమం మినిమం అనే లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ మధ్యన వస్తేనే మనం యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే అది కూడా రిజెక్ట్ చేస్తాం. అదేవిధంగా సపానిఫికేషన్, అన్సపానిఫికేషన్ వాల్యూస్ కానీ, మిగతా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ కూడా ఒక్కొక్క టైపు ఆయిల్కి ఒక విధంగా ఉంటుంది. ఎఫ్ఎఫ్ఏ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే అది కొంచెం ఆరోగ్యానికి మంచిది కాదు. మాయిశ్చర్ ఎక్కువైతే ఏమవుతుందంటే పీవీ వాల్యూ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో కొంచెం స్మెల్ అనేది వస్తుంది దానికి ఆయిల్కు. సో అసలు మీరు అడల్ట్రేషన్ టెస్ట్ అనేది ఎట్లా చేస్తారు? మామూలుగా కాటన్ సీడ్ ఆయిల్ అయితే మనం రెగ్యులర్గా చేస్తాం మేడం. కాటన్ సీడ్ ఆయిల్ కలిపే ఛాన్స్ ఉంది కాబట్టి కాటన్ సీడ్ ఆయిల్ మనం రెగ్యులర్గా చేస్తాము. సల్ఫర్ సొల్యూషన్లు మనము తీసుకొని ఒక 5 ml సల్ఫర్ సొల్యూషన్ తీసుకొని, ఆయిల్ను ఒక 5 ml తీసుకొని మనము వాటర్ బాత్లో ఒక 3 hours దానికి టైం కావాలి. 3 hours ఒక ఆరెంజ్ కలర్ వచ్చింది అనుకోండి, అది కాటన్ సీడ్ ఆయిల్ ఉన్నట్టు. మినరల్ ఆయిల్ దేంట్లో కలిపే ఛాన్స్ ఉందంటే కోకోనట్ ఆయిల్లో కలిపే ఛాన్స్ ఉంది. అది అన్ని ఆయిల్లో కలపరు, కోకోనట్ ఆయిల్లో కలిపే ఛాన్స్ ఉంది కాబట్టి స్పెషల్గా దాన్ని మినరల్ ఆయిల్ టెస్ట్ అనేది కోకోనట్ ఆయిల్లో చేస్తాం. ఒక్కొక్కసారి కలర్ ఎక్కువ ఉంటే కూడా యాక్సెప్ట్ చేయం. అదేవిధంగా క్లౌడ్ పాయింట్ కూడా చెక్ చేస్తాం. 4 to 5 ట్యాంకర్స్ అయితే కంపల్సరీ రిజెక్ట్ అవుతాయి. సమ్మర్లో ఇంకా ఎక్కువ అవుతాయి. అంటే వచ్చేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి. ట్యాంకర్ వెనక్కి పంపిస్తాం. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ అయిపోయింది, మాకు చెకింగ్ చేశారు. ఇప్పుడు మాకు రిజల్ట్ ఓకే అయిపోయింది. ఓకే అయిన తర్వాత మేము ట్యాంకర్ అన్లోడింగ్ స్టార్ట్ చేస్తాం. సో అన్లోడింగ్ దీంట్లో అవుతుంది. దీంట్లో అన్లోడింగ్ అంటే గ్రౌండ్నట్ దీనికి ఇప్పుడు ఇది సన్ఫ్లవర్, గ్రౌండ్నట్ సపరేట్, పామ్ ఆయిల్ సపరేట్ ఉంది. దీంట్లోకి వెళ్ళి స్టోరేజ్ ట్యాంకులోకి పంప్ అవుతుంది. అది స్టోరేజ్ ట్యాంకులోకి అవుతుంది. అది మీకు ఇది ఇక్కడ అన్లోడింగ్ స్టార్ట్ చేసినాక చూపిస్తాను. ఇప్పుడు వాల్స్ ఓపెన్ చేసేసి ఆటోమేటిక్ దానిలో వచ్చి పడుతుంటారు. దీనిలోకి వెళ్ళిపోతుంది. సో ఆ ట్యాంకర్లో ఫిల్ అయింది మొత్తం మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పంపింగ్ నుంచి స్టోరేజ్లోకి ఏమన్నా. సో దీంట్లో ఈ ట్యాంకర్లో వచ్చినది రోజు వాడేస్తారా? రోజు వెళ్ళిపోతుంది. ఏ రోజు ఆ రోజు మనకు కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. ఓన్లీ 15 days స్టాక్ స్టోరేజ్ ఉంటుందండి మన దగ్గర. లాంగ్ స్టోరేజ్ ఉండదు. అంటే అన్లోడింగ్ అయ్యి ప్యాకింగ్ అయ్యి మార్కెట్కి వెళ్ళిపోతుంది. సో ఇందాక మనం చూసినట్టు అక్కడ కలెక్ట్ అయిన ఆయిల్ అంతా పైప్స్ ద్వారా ఇక్కడ ఇప్పుడు ఆ పైప్స్ వస్తున్నాయి కదండి, అక్కడ నుంచి వచ్చేసి మొత్తం ఇదైతే ఉన్న ఈ పైప్లోకి మొత్తం స్టోరేజ్ ట్యాంకులోకి అంతా ఫిల్అప్ అయిపోతుంది. దాని సపరేట్ సన్ఫ్లవర్, జిఎన్, పామ్ ఆయిల్ దాని సపరేట్గా స్టోరేజ్ అయిపోతుంది టోటల్. ఇది కలెక్ట్ అయిన తర్వాత ప్యాకింగ్ ఎట్లా వెళ్తుంది? డైరెక్ట్ మొత్తం మళ్ళీ సేమ్ రిటర్న్లో ప్యాకింగ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ప్యాకింగ్ మిషన్ చూసేసి ఓన్లీ గ్రౌండ్ నట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ తయారు చేస్తున్నాం. మనం ఈ సీడ్ కూడా ఈ క్వాలిటీ ప్రకారంగా చూడండి, మనం ఫార్మర్స్ దగ్గర కొనేస్తుంటాం మొత్తం ఇది. అయితే సో ఇవంతా మీకు ఫార్మర్స్ దగ్గర నుంచి మార్కెట్ నుంచి తెప్పించుకుంటాము. అయితే ఇక్కడ ఇట్లా ఫీడింగ్ అయిన తర్వాత దీని మామూలుగా ఇక్కడ ఫీడింగ్ పోసిన తర్వాత దీన్ని ఇలా ఫీడ్ చేసేస్తాం పైకి ఇట్లా పైన ఫీడ్ అయిపోయి ఫ్యాన్ ద్వారా మొత్తం అక్కడ ఫీడింగ్ అయిపోతుంది. ఈ త్వరలో ఫీడింగ్ అయిపోయి కిందికి వచ్చేస్తుంది మొత్తం. ఇక్కడ ఈ పైప్ ద్వారా వచ్చిన తర్వాత ఇదంతా ఈ క్రషింగ్ ప్లాంట్లోకి వెళ్తుంది. ఇక్కడ లోపలంతా వారమ్స్ అని ప్రెస్సింగ్స్ ఉంటాయి. ప్రెస్సింగ్స్ అప్పుడు దాని నుంచి ఆయిల్ ఇక్కడ వస్తుంది. ఇది బై ప్రొడక్ట్స్ ఒకటి వస్తుందండి, కేక్. ఈ బై ప్రొడక్ట్ వస్తుంది, ఆయిల్ తర్వాత ఒక బై ప్రొడక్ట్ వస్తుంది. సో ఇది మొత్తం బై ప్రొడక్ట్ ఎక్స్ట్రా ప్రొడక్ట్ మనకు వచ్చేది. దీంట్లో ఇది ఎడిబులేనా అండి? ఎడిబులే. ఫీడింగ్ వాడతారు, దానా
దానా. పశువులకు దానా వాడతారు, ఫిష్లకు వాడతారు, అన్నిటికీ ఫీడింగ్ కింద వాడేస్తారు. దాని గురించి వాళ్ళు ఫీడింగ్ చేసే వాళ్ళు కొనుకెళ్ళిపోతారు. ఇది ఓకే. చాలా మంది అంటూ ఉంటారు మనం తిన్నా కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే మన తాత ముత్తాతల వాళ్ళు కూడా డైలీ ఒక పీస్ తినేవాళ్ళు. ఓకే. అది నానుడి సత్యం. ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఓన్లీ గ్రౌండ్ నట్ ఆయిల్ కే మీకు కేక్ వస్తుందా లేకపోతే వేరే సన్ఫ్లవర్ ఆయిల్ లేకపోతే ఇక్కడ మేము తయారు చేసేది గ్రౌండ్ నట్ ఒకటే. బయట కూడా సన్ఫ్లవర్ కూడా సేమ్ సిస్టమ్. ఆ సన్ఫ్లవర్ కేక్ కూడా ఫీడింగ్ వాడేస్తారు. దీనికి సో అసలు మీరు ఇదంతా ఏం చేస్తారండి ఈ కేక్ అంతా? ఈ కేక్ అంతా మేము బయట ఫీడింగ్ ఎవరైతే ఫిష్ కు పశువులకు చేస్తారో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. పర్ కేజీ 40 రూపీస్. ఆ రోజు మార్కెట్ బట్టి ఎంత ఉంటుందో వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇక్కడ వచ్చేదంతా ఆయిల్ వస్తుందండి. ఈ ఆయిల్ ఇలా వచ్చేసి ఈ సంపులో జమ అవుతుంది. మొత్తం ఈ ఆయిల్ అంతా ఇక్కడ జమ అయిపోతుంది, స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయిన ఆయిల్ ని మనం సేమ్ ఫిల్టర్ కొడతాం. అక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి మొత్తం. ఆ ఫిల్టర్స్ ద్వారా ఫిల్టర్ కొట్టేసేసి అక్కడ నుంచి ఆటోమేటిక్ ఫిల్లింగ్ వెళ్ళిపోతుంది. మొత్తం బాటిల్స్ లో అక్కడ బాటిల్స్ లో ఫిల్ అయిపోతుంది. ఈరోజు మేము నిలబడగలిగామంటే ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. అంటే ఒకరి తర్వాత ఒకరికి బ్రాండెడ్ మంచిగా ఉంది, ఆ పబ్లిసిటీతో ఈరోజు ఇంతవరకు వచ్చాం. యాక్చువల్గా మాది జీరో పబ్లిసిటీ లేదు ఇంతవరకు. ఫ్యూచర్ చేయబోతున్నాము. అయితే ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ రేట్స్ విషయంలో మేము వాళ్ళని ఫుల్ కంట్రోల్ చేయగలుగుతున్నాం. మేము ఈరోజు తక్కువ రేటు పెట్టబట్టే పబ్లిక్కు తక్కువ రేట్లో ఆయిల్ దొరుకుతున్నాయి. మేము ఈ రోజున మార్కెట్లో రేటు పెట్టకపోతే వాళ్ళ ఇష్టమైన రేట్లు పెట్టి పబ్లిక్ను దోసుకుంటారు. కాబట్టి మేము పెట్టే తక్కువ రేటు ఆ మౌత్ పబ్లిసిటీ మేము ఈరోజు మార్కెట్లో ఇంతవరకు నిలబడగలుగుతున్నాం. ఈ విధంగా మేము గవర్నమెంట్ తరఫున పబ్లిక్ హెల్ప్ చేయగలుగుతాం. ఇది మాకు మోటివ్.